యామిని గారు, రవిషా ఒక మాట అంటున్నారు, బీజేపీ స్పెండ్ సో మచ్ ఆఫ్ అమౌంట్ అండ్ మోర్ దాన్ డబుల్ ట్రిపుల్ దాన్ ది అపోనెంట్. ఒక లెక్క చెప్తున్నారు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పేసి. బీజేపీ చూడబోతే సోషల్ మీడియా యూసేజ్ విషయంలో ఫార్ అహెడ్ అని చెప్పాలి. వాట్ డు యు సే? ఖచ్చితంగా అండి. భారతీయ జనతా పార్టీ ఒక వైపు నుంచి మాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఐడియాలజీ అంత్యోదయ అనే సిద్ధాంతంతో పాటు ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో అసలు ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ఉంటారు. ఆయన్ని మించినటువంటి ఈ రోజున ఇప్పుడు జంజీ ఎంత బాగా కనెక్ట్ అయ్యారంటే, మొన్న ఆ మధ్య ఈ జంతర్ మంతర్లో జరిగిన తర్వాత ఒక వర్గం లేదంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏమనుకున్నారు, ఇంకా నరేంద్ర మోదీ గారు కొంచెం యూత్కి దూరం అయిపోయారు అలా అనుకున్న సమయంలో రాత్రి పూట ఒకే ఒక వీడియో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆయన రిలీజ్ చేసింది 33 కోట్ల మంది ఎంతమంది చూసారు జస్ట్ రాత్రి. అలానే వరుసగా 3 రోజులు చేశారు. అంటే అక్కడ మాకు కేవలం నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచే కాదు, ఇక్కడ క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము అటు దేశ ప్రజల్ని డిజిటలైజ్ అవ్వమని చెప్తాము, అలాగే టెక్నాలజీని ఉపయోగించుకోమని చెప్తాం, మేము కూడా వాడుతుంటాం. సో ఎలక్షన్లో ఎవరు ఎంత వాడుకుంటున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారని అది మేర్లీ ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించింది. ఇక్కడ మన రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి చూస్తే ఒక పక్క ఇటు ప్రభుత్వంలో ఉన్నది కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి, ఇన్ దట్ కేస్ ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు చేసేటటువంటి పథకాలు, తీసుకొచ్చినటువంటి మంచి పనులు పుష్ చేయడానికని వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. రెండోది కౌంటర్లకి. కానీ బాధాకరమైనటువంటి విషయం, నేను ఆంధ్రప్రదేశ్లో ఉండి దట్టు రాజకీయాలు ఇన్నేళ్ల నుంచి చూస్తే నేను ఒక బాధితురాలిని. మీరు ఇందాక అంటున్నారు కదంటే ఒక ట్రోలింగ్ అనేది వచ్చినప్పుడు నాకు తెలిసి నాకంటే ఎక్కువ పెద్ద బాధితురాలు లేదా మీ తెలుగు రాష్ట్రాల్లో. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన మహిళలని ఎంత దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఇదే ఆంధ్రప్రదేశ్లో మిగతా రాజకీయ పార్టీలు అనేవి మమ్మల్ని, మా కుటుంబాలని రోడ్డు మీదకి తీసుకొస్తాయి, మా పరువుని నిట్టనిలున తీసేస్తాయి. అంతటి దుర్మార్గమైనటువంటి ఒక యాంగిల్ కూడా చూస్తున్నాం. ఎంత మంచి పాజిటివ్ ఉందో ఇటు పక్కన మహిళల్ని చూస్తానండి ఎంత దారుణంగా కుటుంబాలు కోల్పోయేటటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాము. రెండోది ఏంటంటే ఫాల్స్ నెరేటివ్. ఇప్పుడు సత్య గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు మంచి వీడియోస్ చేస్తుంటా నేను చూస్తుంటాను. ఇదే సోషల్ మీడియా ఎలాంటి యాంటీ నేషనల్ ఫోర్సెస్ కి ప్లాట్ఫామ్ అవుతుంది, ఎట్లాంటి ఇప్పుడు టెలిగ్రామ్ కానివ్వండి ఇతర యాప్స్ ద్వారా డైరెక్ట్ టెర్రరిస్టులు వేరే విదేశాలతోటి లింకులు పెట్టుకోవడము, ఇక్కడ అల్లర్లను సృష్టించాలని చెప్పని చేయడము, ఇటువంటివి కూడా సోషల్ మీడియా కిందకే వస్తున్నాయి. వాళ్ళకి నచ్చింది లేదంటే వాళ్ళకి నచ్చకపోతే దేశానికి వ్యతిరేకంగా ఆలోచన చేయడము, ఆ కంటెంట్ ని ఫేక్ నెరేటివ్ ని ఫాల్స్ నెరేటివ్ ని క్రియేట్ చేయడము, దాన్ని పుష్ చేయడము, తద్వారా ప్రభుత్వాలను డీస్టెబిలైజ్ చేయాలని అనుకోవడము, ఇవన్నీ కూడా దీని నుంచి వచ్చేటటువంటి నెగిటివ్. భావ ప్రకటన వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతోటి అవతల వాళ్ళని డిమోరలైజ్ చేయడానికో, వాళ్ళని అసాల్ట్ చేయడానికో, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికో, ఇంకో అశాంతులు శాంతి భద్రతని రెచ్చగొట్టడానికో ఇటువంటి దానికి ఉపయోగిస్తే మటుకు అది సమాజానికి దేశ భద్రతకి చాలా పెద్ద ఆయుధం, అంటే ఒక పెద్ద పాయింట్ లాగా తయారవుతుంది. అది కూడా గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే సోషల్ మీడియాలో ఉంటున్నారో.